మా దగ్గర డిఫరెంట్ కార్యకర్తలు సహకరించి అప్పుడు డిపార్ట్మెంట్ అందరూ కూడా సార్ ఇంతకుముందు పరిపాలన నిజాం పరిపాలన ఈ తెలంగాణలో కొనసాగుతున్నట్టు మేము భావించవలసి వస్తుంది. ఎందుకంటే నిజాం పరిపాలన లోపల మందిరాలపై దాడులు జరిగినాయి, విగ్రహాలు ధ్వంసించాలి, ధీటుగా ఆలయాలపై దాడులు జరగకుండా చూసుకోవాలని, ఆలయాలకు రక్షణ కల్పించాలని మేము మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాము. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. వాటికి భయపడే, ముస్లింలకు భయపడే వాళ్ళ ఓట్ల కోసం రాజకీయాలు చేస్తూ హిందూ ధర్మానికి ద్రోహం చేయాలనుకుంటే ఒకరోజు కేసీఆర్ కు బొంద పెట్టిన హిందూ సమాజం గుర్తుపెట్టుకోండి. రేపు కూడా మీకు అలాంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికి చాలా మందిరాలపై దాడి జరిగింది. ఎంతమంది దోషులని వాళ్ళ మీరు పట్టుకున్నారు, ఎంతమందికి ఇవాళ మీరు శిక్షలు విధించారు, మీ యొక్క నిఘా వ్యవస్థ ఉంది, ఏం చేస్తుంది ఇవాళ మీ నిఘా వ్యవస్థ? ఇప్పటికీ ఈ యొక్క శివాలయంలో ఎలాంటి హిందువులకు అనుమానాలు జరిగినాయో, ఎలాంటి మందిరాలపై దాడులు జరిగినాయో ఈ రోజు కూడా మీ యొక్క పరిపాలన లోపల మందిరాలపై దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికీ తెలంగాణ లోపల పదుల సంఖ్య లోపల మందిరాలపై దాడులు జరిగినాయి. కొన్ని మందిరాల పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. మీ ప్రభుత్వ యంత్రాంగ అధికారులు చెప్తున్నారు, మొన్న సదాస్పేట లోపల ఒక విగ్రహం పైన ముస్లింలు దాడి చేస్తే ఒక ఆవుచ్చి గుద్దిపోయిందని చెప్తున్నారు. అదేవిధంగా మొన్న ముత్యాలమ్మ గుడి పైన దాడి చేసిన వాడు ఇవాళ గాంధీ హాస్పిటల్ లోపల సుఖంగా జీవిస్తున్నాడు. అంటే హిందువుల మందిరాల పైన దాడి చేస్తే వాడు ఒక పిచ్చోడు, ఒక ఆవు, వేరే వేరే పేరు చెప్పేసి మీరు తప్పించుకుంటున్నారు. అంటే హిందువులంటే మీకు నమ్మకం లేదా? హిందూ సమాజం అంటే నమ్మకం లేదా? హిందూ దేవుడు అంటే మీకు నమ్మకం లేదా? ఇవ్వలే విశ్వ. మరి ఈరోజు షాద్ నగర్ అనగా ఈ యొక్క షాద్ నగర్ లోపల జానంపేటలో ఉన్నటువంటి శివాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పేసి కొందరు అంటున్నారు. కానీ ఇది పక్కా ప్లాన్ ప్రకారమే ఆలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని ధ్వంసం చేయటం జరిగింది. మరి 2 రోజులు కావస్తూ ఉన్నా కూడా లింగం ఎటు ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల ఎటు చూసినా కూడా ఆలయాల మీద దాడులు అనేవి విపరీతంగా పెరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వము నిమ్మకు నీరంటనట్టుగా వ్యవహరించడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. రాష్ట్రంలో దాడులు ఎక్కడ జరిగినా కూడా దాడి చేసిన వాళ్ళందరూ కూడా మతిస్థిమితం లేదని చెప్పేసి, వాళ్ళకి పిచ్చి పట్టిందని చెప్పేసి ఒక ముద్ర వేసి వాళ్ళని తప్పించేటువంటి ప్రయత్నం ఈ యొక్క ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మరి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులారా ఇప్పటికైనా మేల్కొనాలి. ఇప్పటికైనా కూడా మీరు మీ యొక్క ప్రభుత్వ తీరును
మార్చుకోనకపోతే, ఆలయాలపై జరిగేటువంటి దాడులను అరికట్టకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ ధర్మం కోసం పనిచేసేటువంటి ఎన్నో ధార్మిక సంఘాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆలయాల మీద దాడులు ఎక్కడ జరిగినా కూడా బజరంగ్ దళ్ కానీ, హిందూ వాహిని కానీ, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఎక్కడికక్కడ కూడా నిరసన తెలుపుతూ ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ యొక్క షాద్నగర్లో జరిగినటువంటి దాడిపై ప్రభుత్వం కానీ ఇలా యంత్రాంగం కానీ స్పందించకపోతే మరికొద్ది రోజుల్లోనే పెద్ద ఉద్యమాన్ని ప్రారంభిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. మరి ఆలయాలపై జరిగినటువంటి దాడుల్లో గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి దాడులే తెలంగాణలో జరపాలని చెప్పేసి గనక ప్రయత్నం చేస్తే తెలంగాణ అనేది పోరాటాల గడ్డ అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. తెలంగాణ సాధించుకోవడం కోసము ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. కానీ ఇప్పుడు ప్రాణత్యాగం చేసేటువంటి అవసరం కాదు, ప్రాణాలు తీసేటటువంటి పరిస్థితిని కల్పించవద్దని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని వినవిస్తూ ఉన్నాము. ఇకనైనా